హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఇది మా చర్చిలో జరిగిన వీబీఎస్ వేడుకలు అనమాట. వీబీఎస్ అయితే చాలా చక్కగా జరిగింది. అదిగోండి, మా అబ్బాయి అయితే డ్యాన్స్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నాడు. మా అబ్బాయితో పాటు ఇంకా చాలామంది పిల్లలు, చిన్న చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చక్కగా పార్టిసిపేట్ చేశారనమాట. చాలా చాలా బాగుంది. మీరు వీడియో చూసి ఎంకరేజ్ చేయండి. ఇంకా మా పాప కూడా డ్యాన్స్ ప్రోగ్రాంలో ఉంది. ఇంకా పిల్లలు ఆ ప్రోగ్రాం కోసం కూర్చున్నారు. ఈరోజు అయితే లాస్ట్ డే అనమాట. ఒక 1 వీక్ దాకా జరిగింది ఈ వీబీఎస్ అనేది. వీబీఎస్లో కంఠత వాక్యాలు, బైబిల్ వాక్యాలు, ఇంకా క్విజ్ పోటీ అన్నీ జరిగాయి. బైబిల్ ఎగ్జామ్ కూడా జరిగింది. ఈ సమ్మర్ అయితే ప్రతిసారి మార్నింగ్ టు ఈవినింగ్ పెట్టేవాళ్ళు. ఎండలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఈసారి మాత్రం ఈవినింగ్ 5 to 9 దాకా పెట్టారు. టైమింగ్స్ చాలా బాగున్నాయి. ఈవినింగ్ టైం కాబట్టి నేను కూడా వీళ్ళని అక్కడ చర్చి దాకా వదిలేసి కొద్దిసేపు కూర్చొని వచ్చేదాన్ని అనమాట. చాలా బాగా అనిపించింది నాకు కూడా. ఈసారి నేను కూడా కొద్దిగా వాళ్ళతో పాటు వీబీఎస్లో పాల్గొన్నాను అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. చాలా చాలా బాగా అనిపించింది. మీరు ఈ వీడియో చూసి మీకు ఎలా అనిపించిందో నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి. మీకు నచ్చితేనే చూడండి. చూసి పాజిటివ్ కామెంట్స్ పెట్టాలనిపిస్తే పెట్టండి. ఎంకరేజ్ చేయాలి, సపోర్ట్ చేయాలి అనిపిస్తే ఓకేనా. నెగిటివ్గా మాత్రం పెట్టకండి. ఇదిగోండి, పిల్లలు చూడండి ఎంత చక్కగా ఆ పాటలే డైరెక్ట్గా వీడియోలో పెట్టానంటే నాకు కాపీరైట్ పడే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి నేను పెట్టట్లేదు. నా వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల మీకు కొద్దిగా పాట వినలేరు అనుకోవచ్చు, కానీ ఆ పాటని డైరెక్ట్గా పెడితే మాత్రం నాకు కాపీరైట్ పడుతుంది. అందుకనే నేను ఇలా వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను. న్యాచురల్గా పెట్టేస్తే చెప్తున్నాను కదా ప్రాబ్లము. ఇంకా మా అబ్బాయి, మిగిలిన పిల్లలు అందరు చాలా చక్కగా చేశారనమాట. ఈరోజే ఫైనల్ డే కాబట్టి ఇలా ప్రోగ్రాం జరుగుతుంది. లాస్ట్ డే రోజు. ముందు రోజుల్లో అయితే ఇంకా వాళ్ళు నేర్చుకున్న యాక్షన్ సాంగ్స్ కూడా ఉంటాయి కదా, ఆ యాక్షన్ సాంగ్స్, పాటలు, అదే కంఠత వాక్యాలు, ఇంకా బైబుల్ క్విజ్ అవన్నీ వాటి కోసం ప్రోత్సహిస్తూ పిల్లలకి నేర్చుకోవడానికి ఇది చక్కగా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఈ సమ్మర్లో వీబీఎస్ అనేది పిల్లలు చక్కగా ఎదగడానికి, బైబిల్ వాక్యాలు నేర్చుకోవడానికి చాలా చాలా బాగా హెల్ప్ అవుతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మా పిల్లలు ప్రతి సంవత్సరం వెళ్తారు. అలానే ఈ సంవత్సరం కూడా పార్టిసిపేట్ చేశారనమాట. నేను కూడా ఈ సంవత్సరం వాళ్ళతో పాటు కొద్దిగా చర్చికి ఎక్కువగా వెళ్ళగలిగాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇలా వెళ్ళడం. ఇదిగోండి, నెక్స్ట్ సాంగ్ మా అమ్మాయిది అనమాట. మా అమ్మాయి కూడా చక్కగా పార్టిసిపేట్ చేసి, నాకైతే అలా వాళ్ళు పార్టిసిపేట్ చేసి ఇలా పాల్గొనడం చాలా హ్యాపీగా అనిపించింది. చిన్న చిన్నగా ఉన్నప్పుడే కదా పిల్లలకి చాలా వరకు నేర్పించాలి. మనం నేర్పించడం వల్ల వాళ్ళు ఇంకా బాగా డెవలప్ అవ్వగలుగుతారు దేవునిలో అయినా. ఇంకా పెద్దవాళ్ళతో ఇంట్లో ఎలా ఉండాలి అలా కూడా మన స్కూల్లోనే ఈ వీబీఎస్ క్లాసెస్ కూడా సండే స్కూల్లో కూడా చాలా వరకు మంచిగా నేర్చుకుంటారు. ఇంకా ఈ వీడియో చూస్తున్న మీకు కూడా ఏమనిపిస్తుందో కామెంట్స్లో పెట్టండి. ఇంకా నైట్ 9 దాకా అంటే ఇంకా పిల్లలు బయట తిరిగే ఛాన్సెస్ లేకుండా ఇలా చర్చిలో కూర్చోవడం కూడా, అది కూడా మనకి చాలా మంచిది కదా. ఇంకా 5 నుంచి 9 దాకా జరిగాయి అన్నమాట ఈ క్లాసెస్. ఇంకా మేము కూడా చాలా వరకు ఎంజాయ్ చేసాము. ఈ వీడియో చూసి మీరు ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్స్లో పెట్టండి. ఈ డాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనకి ఈ పార్టిసిపేట్ చేసిన పిల్లలందరికీ గిఫ్ట్లు కూడా ఇచ్చారనమాట. ఇంకా గేమ్స్ కూడా కొన్ని పెట్టారు. ఆ గేమ్స్లో కూడా ప్రైజెస్ వచ్చిన వాళ్ళకి, పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి ఇస్తూ ఉంటారు కదా, అలానే లాస్ట్లో ఇచ్చారనమాట. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్గా అనిపిస్తే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదిగోండి, లాస్ట్లో పాస్టర్ గారు
ఇంకా అందరికీ గిఫ్ట్లు ఇస్తున్నారు. చిన్న పిల్లల నుంచి గిఫ్ట్లు వచ్చిన వాళ్ళందరికీ గిఫ్ట్లు ఇచ్చేసారనమాట. ఇంకా నా వీడియో నచ్చింది కదా, సపోర్ట్ చేయాలనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.